వాయిదా విలాపం. రచయిత పురాణం శ్రీనివాస శాస్త్రి గారు. వినండి. ఒక్క మాటలో చెప్పాలంటే అహోబలరావుది వాయిదాల జీవితం. దేశ పరిస్థితులు బాగుపడిన తర్వాత కానీ పెళ్లి చేసుకోను అంటూ నూనూగు మీసాల వయసులో ప్రతిన పట్టి ఎప్పటికప్పుడు పెళ్లి ఊసు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఫలితంగా జుట్టు నెరిసి ముఖం వడిలి కాళ్లలో సత్తువ తగ్గిన వయసులో కూడా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. పెళ్లికి దేశ పరిస్థితికి లంక పెట్టుకుంటే దేశంతో పాటు నువ్వు పాడైపోతావోరే అని మిత్రులు చేసిన హెచ్చరిక తలకెక్కి 40వ ఏట పెళ్లిపీట ఎక్కాడు. ఆ పెళ్లిపీటకి ఓ కాలు లేదు. తాళికట్టిన భార్యకి తన మీద ప్రేమ లేదు. అందుచేత పిల్లల్ని కనడం వాయిదా వేసుకున్నాడు. సంసారం సరంజామా వాయిదాల మీద కొన్నాడు. 50వ ఏట ప్రథమ సంతానం. సుభద్రని కన్నప్పటికీ ఇంట్లో ఫ్యాను, టేబుల్, కుర్చీలు, మంచాలు ఏది ఇన్స్టాల్మెంట్లు పూర్తిగా కట్టకపోవడం వల్ల అతని సొంతం కాదు. సుభద్రని ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టరు 300 బిల్లు చెప్పాడు. 3 వాయిదాల్లో తీరుస్తానన్నాడు అహోబలరావు. మీకిచ్చే బోనస్లోంచి 300 డాక్టర్కి ఫీజు కట్టేయండి, కనీసం ఈ పాపన్నా పూర్తిగా మన సొంతం అవుతుంది అంది భార్య. బోనస్ అను వాయిదా వేతనాన్ని ఆఫీసు యజమానులు వెంటనే చెల్లించక వాయిదా వేశారు. దాంతో పుట్టిన 3 నెలల తర్వాత కానీ సుభద్ర సొంత బిడ్డ కాలేకపోయింది అహోబలరావుకి. ఈ కథ ప్రారంభమైన రోజున అంటే 10 నెలాఖరులో అర్జెంటుగా 300కు అవసరం వచ్చింది, కానీ ఆ అవసరం తీరే అవకాశం రాలేదు. అందుచేత దిక్కుతోచక గుండెలు గోక్కుంటూ కరువు తీరా ఏడుద్దాం అనుకున్నాడు అహోబలరావు. ఆ ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో చుట్టూ కలయి చూశాడు. తానున్నది ఆఫీసులో, తన చుట్టూ ఉన్నది సహచరులు. ఇంతమంది మధ్య హఠాత్తుగా ఏడుపు లంకించుకుంటే పరువు ఇంకాను. అందుచేత అహోబలరావు ఏడుపుని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాడు. మరి 10 నిమిషాలు పోతే గడియారం గంట కొట్టేస్తుంది. ఏ గడియారం కాలాన్ని వాయిదా వేయదు కదా. బయటికి పోయి మరో 5 నిమిషాలు నడిస్తే పార్క్ వచ్చేస్తుంది. అందులో కూర్చొని కరువు తీరా ఏడ్చేయచ్చు. అహోబలరావు ఈ నిర్ణయానికి వచ్చేసరికి గడియారం గంట కొట్టే ముందు ఆఫీసర్ గారి నుంచి పిలుపు వచ్చింది. ఏ రోజు ఫైళ్ళు ఆ రోజు పూర్తి చేయటం లేదు, నువ్వు పని వాయిదా వేస్తే ఊరుకోను అనే సారాంశం గల ఉపన్యాసం అనంతరం ముఖ కవళికలో కంఠం తీరు మార్చుకుని అహోబలరావు సతమతమవుతున్న సమస్యల మీదకి ఓ క్వశ్చన్ మార్కు తోశాడు ఆఫీసు రాక్షసుడు. ఆయనకి అర్జెంటుగా ఇప్పుడు గుంటూరు మిరపకాయలు కావాలి. 10 కేజీలు పట్టరమని పురమాయించాడు, సగం డబ్బే ఇస్తూ. వెధవది పైసలు అడ్డం లేదోయ్ అహోబలరావు. తివిరి ఇసుమున తైలంబు తీసినట్టుగా తిరిగి 25 రూపాయల అప్పు పుట్టించి ఆఫీసర్ ఆరాధ్య దైవానికి గుంటూరు మిరపకాయల నైవేద్యం సమర్పించుకున్నాడు అహోబలరావు. ఆ తతంగం అయిన తర్వాత ఏడుద్దామన్న అహోబలరావు కోరిక రెట్టింపయింది, కానీ పార్కు మూసేశారు. ఇంటికెళ్ళి ఏడుద్దాంలే అనుకున్నాడు అహోబలరావు. మళ్ళా డబ్బులు లేవు అనుకోకుండా పౌరుషానికి పెదవ సిటీ బస్సు కోసం ఎదురు చూడొద్దు అనుకుని వీరోచితంగా ఇంటివైపు నడకసాగించాడు. మధ్యలో కాళ్ళు పీకినట్లయి హఠాత్తుగా తానిందాక ఏడుపు వాయిదా వేసుకున్న సంగతి గుర్తుకొచ్చింది అహోబలరావుకి. ఆను పాను వీలు సాలు సమయం సందర్భం ఇత్యాదులు కలిశాయో లేదోనని మళ్ళా చుట్టూ పరికించి చూశాడు. ఇంకా నయం, రోడ్డు గొప్పింటి పెళ్ళంత సందడిగా ఉంది. అంతమంది మధ్యన ఏడుపు ప్రారంభించకుండా మరోసారి పరువు కాపాడుకున్నందుకు తన్ను తాను మెచ్చుకున్నాడు. కానీ అంతలోనే ఒక సీసం పెంకు ఆకులా అరిగిన చెప్పు కింద నుంచి కాలిలో కస్సును గుచ్చుకుంది. దబ్బున చతికిల పడ్డాడు. ఇక లాభం లేదు, ఏడ్చేద్దాం అనుకుంటుండగా బిలబిల్లాడుతూ పిల్లలు చుట్టుముట్టారు. వాళ్ళెవరికీ సరిగ్గా బట్టలు లేవు. వాళ్ళ తల్లిదండ్రుల సంసారాలు కూడా సరిగా సాగుతున్న దాఖలాలు లేవు. అయినా వాళ్ళు ఏడవడం లేదు. పైగా అహోబలరావు సీసం పెంకు గుచ్చుకున్నందుకు ఏడిస్తే వెంటనే నవ్వుతూ చుట్టూ గంతులేయడానికి రెడీగా ఉన్నారు
మిణుకు మిణుకు చూస్తూ. బ్రేవో మై డియర్ అహోబలం అనుకున్నాడు అహోబలరావు. మళ్ళా ఏడుపు రాత్రికి వాయిదా వేసుకున్నాడు. అలా రోడ్డు మీద చతికిలు పడే సీసం పెంకుని జాగ్రత్తగా కాల్లోంచి లాగి కాలు చెప్పుతో దాన్ని కసికసిగా చావగొట్టేసరికి సీసం పెంకుకి ఏమీ కాకపోగా చెప్పు తెగింది. అహోబలరావు అంత విపత్తులోనూ ఏడవనందుకు చుట్టూ మూగిన పిల్లలు ఓ ఆటకి అవకాశం జారిపోయినట్లు చిన్నబుచ్చుకున్నారు. తెగిన చెప్పు విసిరేసి అహోబలరావు రోడ్డుచ్చుకున్నాడు. ఆసుపత్రులు, మందులు, ఫీజులు, ఉద్యోగాలు, లంచాలు, రోడ్డు మీద సీసం పెంకులు, బాగుపడిన దేశ పరిస్థితి. తెగింది తేగ, కానీ చెప్పు ఏడ్చేయాలి అనుకుంటూనే రెండో చెప్పును పారేద్దామా, ఒంటి చెప్పుతో కుంటుకుంటూ నడుద్దామా అని ఆలోచించి ఆ రెండూ చేయడానికి మధ్యతరగతి మనసు వెంటనే ఇష్టపడకపోవడంతో కొంత దూరం కుంటుకుంటూ నడిచి ఆ తర్వాత చెప్పు విసిరేశాడు. ఆ ఒంటరి రోడ్డు మీద ఓ వీధి లైట్ ఉంది కానీ అది వెలగదు. ఆ రోడ్డులో దొంగలుంటారు తప్ప మనుషులుండరన్న నమ్మకంతో రాత్రిళ్ళు ఎవరూ అట్టురారు. వచ్చినా అక్కడ ఉండకుండా జ్వాలాతోరణం నాడు నిప్పుల మీద నడిచే వాళ్ళలా నడుస్తారు, అనగా పరిగెడతారు. అక్కడికి రాగానే అహోబలరావుకి ఇందాకటి నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చిన ఏడుపు ప్రెషర్ ఎక్కువైన పంపు నీళ్లలా తన్నుకు రాబోయింది. వీధిలాంతర కింద చేరగిలబడి ముందు మంద్ర స్థాయిలో ఆలాపన చేసుకున్నాడు. పోలీసులకు శాస్త్రీయ సంగీత జ్ఞానం ఉండదేమో కానీ అక్కడ ఆ చీకటిలో బీటు కానిస్టేబుల్ మాత్రం వెలగని వీధిలాంతర కింద ఈ కచేరీ ఏమిటి అన్నట్టు చూశాడు అహోబలరావుని. అహోబలరావు సంగీత కచేరీ చేయటం లేదని తెలుసుకున్న తర్వాత పాత ఖైడీగాడేమో అన్నట్టు చూశాడు పోలీసు. అది అవునో కాదో ఇదమిద్దంగా తేలకముందే పిచ్చాడు కాదు కదా అన్నట్టు చూశాడు పోలీసు మళ్ళా. అంతే, అహోబలరావు ఏడుపు ఆలాపన దగ్గరే ఆగిపోయింది. ఈలోగా పోలీసు అహోబలరావు ఎవరో తేల్చుకోలేక ఆ పని తన పై అధికారులకు అప్పగించే ప్రయత్నంలోన అహోబలరావుని పద పోలీస్ స్టేషన్కి అని లాఠీ జుళిపిస్తూ హెచ్చరించాడు. నగరంలో ఇటీవల సంచలనం సృష్టించి పోలీసుల పేనాలు తోడెత్తన్న చోరీ కేసుతో ఈ అహోబలరావుకి సంబంధం ఉందని ఇంట్రాగేషన్లో ఎలాగో అలా రుజువు చేసి ఆ మట్న పోలీస్ ఆయనకి హుషారొచ్చి లాఠీతో అహోబలం భుజబలాన్ని పరీక్షించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? పోలీస్ గర్జన. ఏడుస్తున్నాను అహోబలరావు సమాధానం. ఎందుకు ఏడుస్తున్నావు? అర్థం లేని ప్రశ్న. నవ్వడానికి కారణాలు తక్కువ, ఏడవడానికి అనేకం. అసలు ఏడుపే ఇప్పుడున్న పరిస్థితులకు కటాకట్న సరిపోతుంది. నవ్వు ఈ పరిస్థితుల్లో రాకూడనిది. అయితే స్టేషన్కి పద, అక్కడ ఇంకా బాగా ఏడిపిస్తాం. తిరిగి పోలీస్ గర్జన. ఇక వాయిదా వేసుకోదలుచుకోలేదు అహోబలరావు. విషాదం వల్ల కలిగే ఏడుపు కన్నా ఏడుపు వాయిదా వేసుకోవడం వల్ల కలిగే విషాదమే ఎక్కువ అని అర్థమైపోయింది అహోబలానికి. అందుకే అక్కడికక్కడ అప్పటికప్పుడు గొల్లున ఏడవబోయి బళ్ళున నవ్వేశాడు. ఏడవడానికి కూడా ఈ లోకం సౌకర్యంగా లేనందుకు బిగ్గరగా మనసారా.